రెండు విషయాలు ముఖ్యంగా ఒక నటుడుగా నేను గమనించింది ఏంటంటే కథ ఎలా ఉండింది అనేది. కథ అంటే నాకు కావాల్సింది కథలో ఏంటంటే ముందుగా తెలుగు సినిమాలో ఎక్కువ ఏంటంటే మనము జానర్ స్పెసిఫిక్ అంటే జానరా స్పెసిఫిక్ అంటే కోర్ట్ అంటే పూర్తిగా కోర్టు చేసినా కూడా ఒక విధంగా అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న ఇది ఉంది. అండ్ ఆల్సో మనం ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్ బేస్డ్ సినిమాకి అలవాటు పడి ఉంటాం తెలుగు ప్రేక్షకులుగా. అట్లని మనం పూర్తిగా హై లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతానేది ఒక జస్ట్ ఇది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం ఏంటంటే దట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం చూసే 90% ప్రేమ కథలే ఉంటాయి. అండ్ ప్రేమ కథ అది ఒకటి చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంగా గమనించాడు డైరెక్టర్. అలాగే తర్వాత కుటుంబాలు అంటే ఎందుకు అంటే ఆల్ లవ్ స్టోరీస్ బేసికలీ అమ్మాయి అబ్బాయి కలిసి ఏదో చిన్న ఫైట్ అది చేసుకుంటే అయిపోతాయి అని అనుకుంటారు. కానీ దానికి ముఖ్యంగా తెలుగు సమాజంలో ఇండియన్ కాంటెక్స్లో లవ్ ఈజ్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ ద ఫ్యామిలీస్ టుగెదర్. సో ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ డిఫరెంట్ సోషల్ సర్కిల్స్లో ఉన్నప్పుడు లేదా డిఫరెంట్ క్లాస్ బ్యారియర్స్ కాస్ట్ బ్యారియర్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ అవుతారో అది ఒకటి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఈ కథ నుంచి కావాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు దాకా లాయర్ల జీవితాన్ని చాలా తక్కువగా డిస్కవర్ చేసాం తెలుగు సినిమాలో. వాళ్ళని తక్కువగా రిప్రజెంట్ చేసాం. జ్యుడిషియరీని రిప్రజెంట్ చేస్తున్నాం కానీ దాన్ని పూర్తి అథెంటిసిటీతో రిప్రజెంట్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. అట్లా ఈ వరల్డ్ని క్రియేట్ చేశారు రామ్ జగదీష్, వంశీధర్ అండ్ కార్తికేయ. వీటిని కొన్ని తెలియని సెక్షన్స్ కూడా అంటే చాలా మందికి తెలియని సెక్షన్స్ కూడా చూపించారు. అంటే సెక్షన్స్ ఏమవుతున్నాయంటే అండి ఇది బేసిక్లీ ఇప్పుడు సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం అండి. ఇప్పుడు పాక్సో గురించి కానీ 498A గురించి కానీ 354A, B, C, D ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి యూట్యూబ్లో దాని గురించి స్పెసిఫిక్గా చాలామంది లాయర్స్ మాట్లాడుతున్నారు. దాని మీద వ్యక్తిగతంగా చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మన ప్రాబ్లం సొసైటీలో ఒక ఈవెంట్ జరిగితే అది హైలైట్ అయ్యి ఆ న్యూస్ గురించి మాట్లాడతారు, అది పోద్ది మళ్ళీ ఇంకో కొత్త న్యూస్ వస్తుంది. సో వీ కంప్లీట్లీ ఫర్గెట్ దాట్. బట్ సినిమా ఏంటంటే అగైన్ ది ఐడియా ఈజ్ ఆల్సో ఇది మా ముఖ్య ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు సంతోషించే విషయం ఏంటంటే నిన్న మేము కొన్ని వీడియోస్ చూస్తున్నాం, కొంతమంది పాత్రికేయులు పోక్సో చట్టం గురించి మాట్లాడడం, దాంట్లో లొసుగులు మాట్లాడడం, రోమియో అండ్ జూలియట్ అని చట్టాలు దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడం. దీన్ని వరల్డ్ కోర్ట్స్ ఎట్లా అడాప్ట్ చేస్తున్నాయి వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ గురించి. సో ఆల్ ఆఫ్ దిస్ మేమంతా వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్స్. నేను జగదీష్ చాలా సంతోషంగా అనిపించింది. ఈ కథని అతను కూడా చాలామంది లాయర్స్ వాళ్ళందరితో డిస్కస్ చేస్తే వి ఫెల్ట్ వాళ్ళు కూడా వెరీ సపోర్టివ్ మా గురించి మాట్లాడుతున్నట్టు. అలాగే నా స్నేహితులు నాకైతే ఎవరైతే లాయర్స్ హెల్ప్ చేశారో ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ ఎక్సర్సైజ్ అండి. అండ్ ఆల్సో ఇది చేయడం వల్ల మాకు జ్యుడిషియరీ మీద లా అండ్ ఆర్డర్ మీద చాలా స్పెసిఫిక్ గౌరవం పెరిగింది. అండ్ దానికి నేను ముఖ్యంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ రామ్ జగదీష్ అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ నాని గారు, దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు. ఎందుకంటే కథలు రాస్తుంటాము, వింటుంటాము, చాలా ఎక్కువ మంది కథలు విని అబ్బా చాలా మంచి కథ అండి అని అంటారు. కానీ ఆ కథకి ఇంత సత్తా ఉంటుంది, తీసుకెళ్తే మనం చేయగలం అనే ఒక మా విజన్ని షేర్ చేసుకోగలిగారు. అందుకు వాళ్ళు గొప్పవాళ్ళు ఇంకా. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్.